ఈ వీడియో సాటర్డే షూట్ అప్డేట్స్ గురించి ఉంటుంది. సో 4 ఫ్యామిలీస్ స్టేజ్ మీదకి వచ్చారు. సో వాళ్ళ టాప్ 5 ఎవరిని పెట్టారు, ఏంటి, ఎవరిని సేవ్ చేశారు, ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఎవరి ఫ్యామిలీ ఎంత బాగా మాట్లాడారు అనేది కూడా మాట్లాడుకుందాం. సో అనదర్ నెగిటివ్ ఎపిసోడ్ లోడింగ్ ఫర్ తనూజ అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఆ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత ఇంకొంచెం బెటర్గా క్లారిటీ వచ్చింది. దాని గురించి ఏంటి అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేశ్వరరావు. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అయితే అప్డేట్ వీడియో కాబట్టి, ఓకేనా. సో ఫస్ట్ ప్రోమో మనం క్లియర్గా చూసాము. ఫస్ట్ ప్రోమోలోనే సో వాళ్ళు మాట్లాడుకున్న దానికి మళ్ళీ తనూజని ఇలా అనలేదు అనగానే మళ్ళీ ఫ్లాష్ కట్టేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లాగా మళ్ళీ అమ్మాయి మాట్లాడింది మళ్ళీ దాంట్లో 2 సార్లు ప్లే చేశారంటే అది మామూలు విషయం కాదు అసలు అది. సో గట్టిగానే ప్లాన్ చేశారు మైక్. ఆ అమ్మాయిని తొక్కడానికి గట్టిగానే ప్లాన్ చేశారు. సో మేబీ ఇప్పుడు ఎపిసోడ్ కూడా అలాగే జరగబోతుంది. ఎందుకంటే 2 మేజర్ ఇష్యూలు జరిగాయి. ఏదైతే ఎపిసోడ్ జరిగిందో సో ఈ ఎపిసోడ్ కంటెంట్ కూడా అక్కడ వేస్తారు. మేబీ ఫ్రైడే కంటెంట్ లేదనుకుంటా నాకు తెలిసి వాళ్ళ దగ్గర. సో అంటే లైక్ వీళ్ళు ఫ్యామిలీస్ అన్నీ వస్తున్నారు కాబట్టి కొంచెం రెడీ అవడాలు అవి ఉంటాయి కాబట్టి ఫ్రైడే కంటెంట్ ఏమి లేదనుకుంటారు. అందుకనే నిన్న క్యాప్టెన్సీ కంటెంట్ ఏదైతే ఉందో సో దాంట్లో ఆ రోజు వేస్తారు. ఆ రోజు వేసిన తర్వాత క్లియర్గా దాని తర్వాత నాకు సారు గట్టిగా ఫైర్ అవుతారనమాట. దివ్య అండ్ తనూజ విషయంలో మామూలుగా చాలా నెక్స్ట్ లెవెల్ ఫైర్ అవుతారు. ఎందుకంటే టూ మచ్గా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కాబట్టి, వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి కాబట్టి. సో దాని గురించి కొంచెం గట్టిగానే క్లాస్ పీకుతాడంట నాకు సారు. ఇద్దరికి పీకుతాడంట నాకు సారు. సో ఇప్పుడు అక్కడ చూపించినప్పుడు ఎవరిది తప్పు అని బర్నీ గారిని, డెమోన్, ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. డెమోన్ పక్కనే కూర్చోన్నాడు. బర్నీ గారు కూడా అక్కడ ఆయన ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సో ఎవరిది తప్పు అని మీకు అనిపించింది అంటే సో అక్కడ తనూజాదే తప్పు అనిపించింది అని చెప్పి వాళ్ళిద్దరు చెప్తారంట. సో మేబీ ఎందుకంటే ఆ అమ్మాయి ప్రాపర్ ఆర్గ్యుమెంటే పెట్టింది కాబట్టి సో దివ్య, సో దానికి తనూజ కౌంటర్ పార్ట్ ఇస్తున్న తర్వాత కానీ ఇదంతా ఇష్యూ రైజ్ అయింది. బట్ ఆ అమ్మాయి అక్కడ తనూజ తన కోసం తను మాట్లాడుకోవాలి అగేనెస్ట్గా. ఆ అమ్మాయి నేను తీసేస్తున్నాను అని చెప్పినప్పుడు సో దివ్య. బట్ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో సో ఎవరు మాటలు ఏంటి అనేది అక్కడ అంత ప్రాపర్గా విని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ ఇష్యూ ఎలా జరిగింది అన్నప్పుడు సో దివ్య ఒక మాట చెప్పింది. సో తనూజ దానికి కౌంటర్ ఇచ్చింది. దానివల్ల గొడవ జరిగింది. సో దివ్య చెప్పిన పాయింట్ కరెక్టే కదా తనూజ తీసేయడానికి. సో ఇలా ఓవరాల్గా ఇలా ఆలోచించినప్పుడు ఏంటంటే తనూజ తప్పే కనిపిస్తుంది ఎక్కువగా. సో బర్నీ గారికి అలాగే కనిపించింది అండ్ డెమోన్కి కూడా అలాగే కనిపించింది అంట. అండ్ ప్రోమోలో డెమోన్ని తనూజ అరుస్తున్న ప్రోమోలు వేశారు కానీ దాని తర్వాత అదే నైట్ లైవ్లో సో అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్ అంతా అయిపోయి తనూజ కెప్టెన్ చేసిన తర్వాత రితుని సో డెమోను తనూజ లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు తన కోసం వస్తే మళ్ళీ సో తన కోసం నువ్వేదో వచ్చావని చెప్పి నిన్ను అనవసరంగా అంటారని చెప్పి నేను నిన్ను అరిచానే తప్పితే అక్కడ నిన్ను కావాలని అరవలేదు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి తనూజ అక్కడ చెప్పుద్ది. దాని తర్వాత మేబీ ఆ క్లిప్ ఎపిసోడ్లో వేస్తారో ఏదో తెలియదు కానీ బట్ తనూజ అయితే తనకి సారీ చెప్పిద్ది. సో తను ఎందుకు అరిచింది అనే దానికి అక్కడ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే తను అర్థం చేసుకుంటాడు దాన్ని. బట్ అక్కడ అది ఎపిసోడ్లో వేస్తారో లేదో తెలియదు. సో ఇది చూసినప్పుడు డెమోన్కి బర్నీ గారికి అలా అనిపించిందంట. దాని తర్వాత డెమోనుకి ఇంకొంచెం బెటర్గా మళ్ళీ ఇంకొక వీడియోను మరి ఏదో ప్లే చేసిన తర్వాత అది చూసిన తర్వాత అప్పుడు డెమోన్కి తనూజ చేసిన తప్పు కాదు అని చెప్పి డెమోన్ చెప్తారంట. బట్ ఆడియన్స్ అందరూ చాలా నీట్గా చూస్తుంటారు, జాగ్రత్తగా చూస్తుంటారు కాబట్టి బయట నుంచి సో మన వర్షన్ ఆల్మోస్ట్ తనూజదా దివ్యదా అంటే సో దివ్య తప్పులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దివ్యని ప్రతిసారి కౌంటర్లు వేసింది, దానికి ఆ అమ్మాయి ఎన్కౌంటర్లు ఇచ్చింది. ఓకేనా. సో ఫస్ట్ ఈ అమ్మాయి మాటలు జారింది కాబట్టి దివ్య. సో ఆడియన్స్ పర్స్పెక్టివ్లో సో ఆడియన్స్ అందరూ తనూజాదే కరెక్ట్ అంటారంట. సో దివ్యది తప్పు అంటారంట. నాకు సార్ కొంచెం గట్టిగానే తనూజ కళ్ళు నెత్తికెక్కాయా, సో ఈ కెప్టెన్ అయ్యాక అది కొన్ని డైలాగ్ లేస్తారంట. సో అది ఏంటంటే మన క్లారిటీ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. సో దీని తర్వాత 4 ఫ్యామిలీస్ లోపలికి ఎంటర్ అవుతారు. సో ఫ్యామిలీస్ ఎంటర్ అవ్వాలి అంటే వాయిసెస్, సో వాళ్ళ వాయిస్ వినిపించినప్పుడు ఆ వాయిస్ని మనం ఓకే అంటే అప్పుడు ఫ్యామిలీస్ ఎంటర్ అవుతాయంట. సో ఫస్ట్ బర్నీ గారు వాళ్ళ మదర్ వాయిస్ విన్నారంట. మా మదర్ అని చెప్తే సో నాగార్జున గారు వద్దు క్యాన్సిల్ అంటారంట. మేబీ బర్నీ గారు గట్టిగా ఆడకపోవటమో సంథింగ్ అలా చేయడం వల్ల అందుకని చెప్పి ఇంకా మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ బతులాడితే బర్నీ గారు వాళ్ళ అమ్మగారు అలాంగ్ విత్ ఎమ్మెల్సీ కొనిదల నాగబాబు గారు కూడా వస్తారంట. మామూలు విషయం కాదు అసలు, అది అర్థం చేసుకోవాలి మీరు. నాగబాబు గారు వస్తున్నారు. నాకు తెలిసి ఇప్పటి వరకు అంత పెద్ద సెలబ్రిటీ ఆరెంజ్ అలాంగ్ విత్ పొలిటీషియన్ కూడా ఆయన. సో ఒక పొలిటీషియను ప్లస్ ఒక సినీ సెలబ్రిటీ, దట్టు ఒక పెద్ద ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంటారు, ఆయనే రిప్రజెంట్ చేస్తుంటారు. సో అలాంటి ఒక పోస్టర్ బర్నీ గారికి రావడం అనేది అబ్బో చాలా కథ నడుస్తుంది వెనకమాల. ఓకేనా.
సో ఈయన వస్తారంట, నాగబాబు గారు వస్తారంట. సో నాగబాబు గారికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ టాప్ 5 పెడతారు. సో వాళ్ళ ఫ్యామిలీ టాప్ 5 పెడతారండి. అబ్బా, ఇది అరాచకమైన టాప్ 5 అసలు, ఇది మామూలు టాప్ 5 కాదు. బట్ ఇక్కడ హ్యాపీ ఫీల్ అవ్వాల్సిందంటే మనం ఏదైతే టాప్ 5 అనుకున్నామో, ఎస్పెషల్లీ నేనైతే టాప్ 5 అనుకున్నానో, సో బర్నీ గారి ఫ్యామిలీ కాకుండా నెక్స్ట్ దివ్య గారి ఫ్యామిలీ కాకుండా ఇంకొక 2 ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యాయి లోపలికి, ఇమాన్యుల్ గారి ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ బాబు ఫ్యామిలీ. సో ఆ ఇద్దరు ఫ్యామిలీస్ మనం ఏదైతే అనుకున్నామో ఆ అనుకున్న దాంట్లో ఇద్దరిని పెట్టి సేమ్ అలాగే పెట్టారు టాప్ 5. కాకపోతే ఆర్డర్ మారిందేమో కానీ మనుషులు మాత్రం 5గురే ఉన్నారు. సో యంగ్ బ్లడ్. బట్ ఇక్కడ బర్నీ గారు వాళ్ళ మదర్ గారు పెట్టారా లేకపోతే నాగబాబు గారు పెట్టారా ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఆ 5గురిని పెట్టడం అయితే మాత్రం అరాచకం అసలు. బట్ ఈ 4 ఫ్యామిలీస్ ఎంటర్ అయినప్పుడు ఒక 2 పర్సన్స్ అయితే కామన్గా ప్రతి దాంట్లో ఉన్నారు. ఆ 2 వచ్చేసరికి తనూజ గారు, ఇమాన్యుయల్. సో వీళ్ళిద్దరూ నిజమే, తనూజ గారు అండ్ ఇమాన్యుయల్ బాబు. సో వీళ్ళిద్దరూ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారనమాట ఈ 4 ఫ్యామిలీస్లో టాప్ 5 లిస్ట్లో. సో బర్నీ గారు దాంట్లోకి వచ్చేసరికి టాప్ 5 దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ బర్నీ గారు పెట్టారంట. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పినట్టున్నారు. సో అందుకని బర్నీ గారిని ఫస్ట్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ పాపను పెట్టారు, కూతుర్ని. సో తనూజ పాపను పెట్టారు. సో 3వ ప్లేస్లో ఇమాన్యుయల్ బాబుని పెట్టారు. 4వ ప్లేస్లోకి వచ్చేసరికి సుమనన్ అని బర్నీ గారి క్లోజ్ ఫ్రెండ్ సుమనన్ అని పెట్టారు. మొత్తం నెక్స్ట్ బర్నీ గారి చెల్లెలు సంజన గారిని పెట్టారు. ఇంకా దివ్య గారు, ఇంకొక చెల్లెలు దివ్య గారికి స్థానం లేదు, కానీ మామూలుగా లేదు అసలు. బర్నీ గారి కూతురు, బర్నీ గారి అల్లుడు ఆయన అంటుంటాడు కాబట్టి అన్న అంటారు, తమ్ముడు పోనీ అల్లుడు ఏదైనా వేసుకోండి, ఫన్ వేలో చెప్తున్నా. తర్వాత బర్నీ గారి తమ్ముడు, వాళ్ళ కూతురికి బాబాయ్ అయిన సుమనందనే. సో బర్నీ గారి చెల్లెలు అయిన సంజన గారిని, మొత్తాన్ని బర్నీ గారి బంధువర్గాన్ని మొత్తం టాప్ 5లో పెట్టారు. ఇంకా కళ్యాణ్ కనిపించలేదు, రితు కనిపించలేదు, డెమోన్ కనిపించలేదు, దివ్య ఇంకా లేదు, వీళ్ళు ఎవ్వరు లేరనమాట. ఈ 5గురిని మాత్రం మంచిగా ప్లేస్ చేసి వెళ్ళినట్టున్నారు. సో వచ్చిన ప్రతి ఫ్యామిలీ ఒక స్పిన్ వీల్ తిప్పాలంట, దాంట్లో సేఫ్ ఆర్ అన్సేఫ్ వచ్చింది. సో అలాగా బర్నీ గారు కూడా అన్సేఫ్ అవుతారు, బర్నీ గారి ఫ్యామిలీ వచ్చి వెళ్ళుద్ది. నాగబాబు గారు కొంచెం మంచిగానే మాట్లాడతారు, అందరి గురించి మంచిగానే మాట్లాడతారని తెలిసింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవుతారు. సో ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ బ్రదర్ వస్తారు డానియల్. సో డానియల్తో పాటు మన అవినాష్ కూడా వస్తాడు. సో అవినాష్ వచ్చినప్పుడు ఇంకా మామూలుగా రచ్చ ఉంటుంది కదా, తెలుసు కదా. సో అవినాష్ కొంతమందికి ట్యాక్స్ ఇస్తారు. సో అవినాష్ కూడా లైక్ కట్టప్ప అండ్ మహానటి అని చెప్పి ట్యాగ్ తీసుకెళ్ళి మన తనూజాకి ఇస్తారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ర్యాపో ఉంది. ఆ ర్యాపో తోటి ఇచ్చాడా లేకుంటే ఇమాన్యుయల్కి తనూజాకి పడట్లేదు కాబట్టి ఇమాన్యుయల్ రిప్రజెంట్ చేయడానికి వచ్చారు కాబట్టి అవినాష్ మేబీ ఆ రేంజ్లో ఇస్తారో తెలియదు కానీ, బట్ ఈ మహానటి అనే ట్యాగ్ మాత్రం తనూజాకి ఇస్తారనమాట. సో ఇమాన్యుయల్ టాప్ 5లో పెడతారు. ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ వాళ్ళ టాప్ 5. సో ఇమాన్యుయల్ దాని తర్వాత తనూజాని పెడతారంట. ఇది మైక్, ఇది ఏదో జరుగుతుంది మైక్. ఇది నిజంగా ఈ ఇమాన్యుయల్ అవ్వచ్చు, రితు అవ్వచ్చు, ఈ తనూజ, వీళ్ళ ముగ్గురు మనం కొట్టుకుందాం బయట, మళ్ళీ కలిసిపోదాం, మళ్ళీ కొట్టుకుంటా ఉందాం, మళ్ళీ కలిసిపోదాం, మళ్ళీ కొట్టుకుంటా ఉందాం, మళ్ళీ కలిసిపోదాం, ఇలాంటి ఏమైనా ప్లాన్ చేసుకొచ్చారా అని అనిపిస్తూ ఉంటుంది మైక్ ప్రతిసారి. ఇలా ముగ్గురిది బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే వీళ్ళు కలిసిపోయి ఏమన్నా చేస్తారేమో చూడాలి. దాన్ని బట్టి లోపల ఎట్లాంటి గేమ్ ఆడుతున్నారో అర్థం చేసుకోవాలి. చూస్తుంటే మాత్రం తనూజాకి ఇమాన్యుయల్కి తనూజా మీద బీభత్సమైన కోపం, కుళ్ళు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి వెంటనే కలిసిపోతుండేసరికి అప్పుడప్పుడు డౌట్లు వేస్తుంటుంది, షాక్ వస్తూ ఉంటుంది, నాకు తెలియదు. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ వర్సెస్ రితు కూడా జరుగుతుంటుంది, మళ్ళీ వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. ఏదో ఉంది మొత్తానికి. బట్ ఇక్కడ ఇమాన్యుయల్, సో నెక్స్ట్ ప్లేస్లో తనూజా గారిని, నెక్స్ట్ ప్లేస్లో బర్నీ గారిని, నెక్స్ట్ ప్లేస్లో తనూజా గారిని, నెక్స్ట్ ప్లేస్లో కళ్యాణ్ బాబుని పెడతారు అనమాట 3వ ప్లేస్లో. సో ఇమాన్యుయల్ ఫస్ట్, కళ్యాణ్ బాబు నెక్స్ట్. మేబీ ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్యామిలీ కళ్యాణ్కి తోటి పెట్టుకో అని చెప్పి ఇండికేషన్ ఇస్తుందా అంటే తనూజా ఆల్రెడీ టాప్లో ఉంది అన్న సంగతి క్లియర్గా తెలుసు ఇమాన్యుయల్కి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు అన్న సంగతి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టున్నారు. ఇమాన్యుయల్ ఫస్ట్ పెట్టి తర్వాత తనూజాని పెట్టారంటే, సో పెట్టిన ఈ పర్సన్ వదిలేస్తారు, ఆ తర్వాత పర్సన్స్ నుంచి కన్సిడర్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ ప్లేస్లో తనూజా, నెక్స్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నారని వాళ్ళ ఫ్యామిలీ చెప్పకనే చెబుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ చెప్పకనే చెప్తుంది కాబట్టి, సో ఇమాన్యుయల్ మేబీ కళ్యాణ్తో గొడవ పెట్టుకోమని, కళ్యాణ్తో కొంచెం ఆ రైవల్రీ పెట్టుకోమని చెప్తుందా లేకుంటే మరి ఏంటో మరి నాకైతే అర్థం కాల. ఎందుకంటే లైక్ తనూజా ఫస్ట్ ప్లేస్లో ఉందని ఇమాన్యుయల్కి కూడా తెలుసు. ఇప్పుడు ఇమాన్యుయల్ టాప్ 2లోకి రావాలి అంటే, సో అట్లీస్ట్ టాప్ 2లోకి రావాలంటే కళ్యాణ్తోనే గొడవ పెట్టుకోవాలి ఇమాన్యుయల్. ఇంక తెలియదు నో అనదర్ ఆప్షన్. తనూజాతో పెట్టుకుంటే వర్కౌట్ కాదు. సో కళ్యాణ్తోనే పెట్టుకోవాలి. మరి కళ్యాణ్తో పెట్టుకుంటాడా ఇమాన్యుయల్ అంటే కొంచెం కష్టమే నాకు తెలిసి, అంత లేదు అక్కడ. సో అండ్ 3వ ప్లేస్లో కళ్యాణ్, 4వ ప్లేస్లో రితుని,
ఐదో ప్లేస్ రితు అంటే వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి సో కొంచెం, అండ్ డెమోను రితు అంటే సో కొంచెం ఆ ఓటింగ్ పరంగా అవ్వచ్చు, ఆ ఎక్స్పోజర్ పరంగా అవ్వచ్చు రితుకి సో డెమోని కన్సిడర్ చేశారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇమాన్యుల్ ఫ్యామిలీ అసలు డెమోని కన్సిడర్ చేయదేమో, సంజన గారిని కన్సిడర్ చేస్తారేమో, సంజన గారిని పెడతారేమో అని కూడా మమ్మీని డమ్మింగ్ చేశారు. ఇక్కడ మమ్మీకి ప్లేస్ లేదు, ఇక్కడ మొత్తం యంగ్ బ్లడ్తో నింపేశారు 5గురిని మాత్రం. సో ఇమాన్యుల్ ఫ్యామిలీ మంచిగానే పెట్టారు అనుకోవచ్చు టాప్ 5. నెక్స్ట్ ఇక్కడ టాప్ 5 పెట్టిస్తున్నారంటే టాప్ 5 ఉంటుందా అంటే డబుల్ ఎలిమినేషన్ పక్కన టాప్ 6 పెట్టిస్తారేమో అనుకున్నా, టాప్ 5 పెట్టిస్తున్నారు. సో దివ్య ఫ్యామిలీ వచ్చేసరికి టాప్ 5 పెట్టుద్ది. దివ్య ఫ్యామిలీ నుంచి వాళ్ళ బ్రదర్ అండ్ నెక్స్ట్ యుఎస్ నుంచి వాళ్ళ ఫాదర్ అనుకుంటా, యుఎస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తారంట. సో వాళ్ళిద్దరు వస్తారు. సో దివ్య ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుల్కి ఇస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో పెడతారు. తనూజా తోటి అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత సో తనూజాని పెడతారు. సో పెట్టరు, తనూజాని పక్కా పెట్టరు, తిరుగులేదు దాంట్లో. కాకపోతే ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ పెడతారు. ఇంకోటి ఏంటంటే ఆ గొడవ జరిగింది కాబట్టి సో అలా పెట్టి సో మరీ అసలు తనూజాని లాస్ట్ ప్లేస్లో పెడితే అదేదో ఆ అమ్మాయి లోపల ఏదైతే హేట్ రేట్ పెంచుకుందో తనూజా మీద, సేమ్ హేట్ రేట్ వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా రాకూడదు కదా. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వచ్చి లోపలికి వచ్చి ఆ డ్యామేజ్ జరుగుతున్న విషయంలో ఎంతైతే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసి వెళ్ళిందో బర్నీ గారి విషయంలో, వీళ్ళ ఫ్యామిలీ కూడా తనూజా మీద ఈ అమ్మాయి పెట్టుకున్న హేట్ రేట్ అయితే ఉందో ఆ హేట్ రేట్ని ఎంతో కొంత తగ్గించే ప్రయత్నం చేస్తారు తప్పితే వాళ్ళు కూడా సేమ్ హేట్ రేట్ని మెయింటైన్ చేయరు. సో అందుకని ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ పెడతారు. సెకండ్ ప్లేస్ ఇలాంటి కంటెస్టెంట్స్ పాపం వచ్చినప్పుడు అంతే, వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో బెటర్ అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు టాప్ 5లో కూడా నీకు అంత సీన్ లేదు, నువ్వు కొంచెం గట్టిగా ట్రై చేస్తే ఆ మాత్రం వచ్చుద్ది, నువ్వు చూసుకొని గేమ్ ఆడుకో, ఇంకా నీ ఇష్టం లేకుంటే లేదు, అటు సైడ్ అయినా ఉండు ఇటు సైడ్ అయినా ఉండు, నీకు అంత సీన్ లేదు ఇంకా, సో జాగ్రత్తగా చూసుకో అని చెప్పడం అనమాట దీని ఉద్దేశం. సో ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ పెడతారు, సెకండ్ ప్లేస్లో తనూజాని పెడతారు, మూడో ప్లేస్లో వాళ్ళ బర్నీ గారిని పెడతారు. ఇది హైలైట్, ఇది అరాచకం. మూడో ప్లేస్లో బర్నీ గారిని పెడతారు. ఉంది బర్నీ గారికి గట్టిగానే పడతాయి ఓట్లు, నాకు తెలుసు, అర్థమవుతుంది. బర్నీ గారు టాప్ 6లో ఉండే తట్టుకున్నారు ఖచ్చితంగా. సుమనని పెడతారు, దివ్యాని పెడతారు. సో దివ్యకి ఎవరైతే కావాలో ఆ ముగ్గురు ఉన్నారు అక్కడ. సో నా దివ్యకి సంబంధించిన అన్నలు ఇద్దరు ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఇంకా తనూజాని పెట్టాల్సిందే ఎవరైనా కానీ. సో తనకున్న ఓట్ బ్యాంక్ అవ్వచ్చు, తనకున్న పాపులారిటీ అవ్వచ్చు, సో తనూజాని పెట్టాలి. ఫస్ట్ ప్లేస్లో పెడతారా, సెకండ్ ప్లేస్లో పెడతారా, థర్డ్ ప్లేస్లో పెడతారా వాళ్ళ చాయిస్, కానీ బట్ తనూజాని పెట్టాలి, పెట్టి తీరాలి. కాబట్టి సో తనూజాకి ఇమాన్యుల్కి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కళ్యాణ్కి ప్లేస్ లేదు, డెమోన్కి ప్లేస్ లేదు, రితుకి ప్లేస్ లేదు, సంజన గారికి ప్లేస్ లేదు. ఈ టాప్ 5 అన్ని చూసుకుంటుంటే ఇప్పుడు వరకు 4 టాప్ 5 వచ్చాయి. 4 టాప్ 5లో ఒక టాప్ 5 తప్పితే ఏ టాప్ 5లోనూ ఆడ సంజన గారు కనిపించట్లేదు. 4 వస్తే అది హైలైట్. అసలు అది సంజన గారు కనిపించట్లేదు. బర్నీ అన్న వాళ్ళ ఫ్యామిలీలో వస్తే బర్నీ దివ్య ఫ్యామిలీలో అట్లీస్ట్ బర్నీ గారు 2 సార్లు టాప్ 5లోకి పెట్టారు. సంజన గారిని నాకు తెలిసి ఇప్పుడు ఎవరు టాప్ 5లో పెట్టలేదు. ఇమాన్యులే సంజన గారిని టాప్ 5లో పెట్టలేదంటే ఇంకా నెక్స్ట్ వచ్చే 5 ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటాయో, తనూజా గారి ఫ్యామిలీ అవ్వచ్చు, లేకుంటే డెమోన్ ఫ్యామిలీ అవ్వచ్చు, రితు ఫ్యామిలీ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ వచ్చేది ఇంకెవరున్నారు, సంజన గారి ఫ్యామిలీ ఒకటి పెట్టుద్ది అబ్బో సంజన గారి టాప్ 5లో. ఇంకా వేరే వాళ్ళు ఎవరు టాప్ 5లో పెట్టే ఛాన్సే లేదు. సంజన గారు, సుమనన్న ఫ్యామిలీ, మేబీ సుమనన్న ఫ్యామిలీ ఏమన్నా సంజన గారిని పెట్టే ఛాన్స్ ఉందో లేదో అది కూడా డౌటే. సో సంజన గారి ఫ్యామిలీ తప్పితే ఇంకా ఎవరిని పెట్టేలాగా అయితే కనిపించట్లేదు. సంజన గారికి టాప్ 5 ఆశలన్నీ ఇక్కడి నుంచే గల్లంతేమో, ఇంకొంచెం గట్టిగా ట్రై చేయాలేమో అని అర్థమవుతా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ ఫ్యామిలీ. సో కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చి చాలా బాగా మాట్లాడతారు. బేసిక్గా చాలా అంటే చాలా బాగా మాట్లాడతారంట. లైక్ నువ్వు విన్ అవ్వాలి అంటే నువ్వు మంచిగానే ఆడాలి, మంచిగా విన్ అవ్వాలి, జెన్యున్గా విన్ అవ్వాలి, ఒకరిని తొక్కుకుంటూ వెళ్లకుండా ఉండాలి. మనం విన్ అవ్వడం కోసం వేరే వాళ్ళని తొక్కాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని బ్యాడ్గా పోర్ట్రే చేసి నువ్వు గెలవాల్సిన అవసరం లేదు. నువ్వు జెన్యున్గా ఉండి నీ ఆట నువ్వు ఆడుకుంటా గెలిస్తే చాలు అని. మన ట్రైనింగ్ ఎలా ఉంది, మన మాటలే ఉన్నట్టున్నారు క్లియర్గా, మన రీలే షేర్ అయినట్టుంది అక్కడ దాకా. క్లియర్గా మనం చెప్పిందే కదా బేసిక్గా. సో ఆ అబ్బాయి ఆట అబ్బాయి పాజిటివ్గా ఆడుకుంటే చాలు, తనూజాతో రైవల్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బీభత్సం సృష్టించాల్సిన అవసరం అంతకంటే లేదు అని మనం ఏదైతే చెప్పామో మన నోటి మాటలే వాళ్ళ నాన్నగారి నోటి నుంచి వచ్చాయి అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఆ విషయంలో నేను కొంచెం క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. బేసిక్గా తీసుకుంటా, నేను సెల్ఫ్ క్రెడిట్ తీసుకుంటా, వాళ్ళు ఇవ్వకపోయినా నేను తీసుకుంటా, బర్ర తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మాటలు నా మాటలాగే నాకు అర్థమైన వినిపించాయి అనమాట. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పెడతారు, ఆ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ని పెట్టారు. ఇమాన్యుల్ ఫ్యామిలీ కళ్యాణ్ని థర్డ్ ప్లేస్లో పెడితే సో కళ్యాణ్ ఫ్యామిలీ ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లో పెట్టారు. సో దాని తర్వాత మూడో ప్లేస్లో తనూజా గారిని పెట్టారు. సో తనూజా అంటే మేబీ
సెకండ్ ప్లేస్లో పెడితే మేబీ ఏమైనా గొడవ చేసుకుంటారు, గొడవ పడతారు అని చెప్పి పెట్టలేదేమో. సెకండ్ ప్లేస్లో పెడితే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. సో కొంచెం తనుజ దూరంగా పెడితే సో ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతుంది. సో తనుజతో పెద్దగా గొడవలు పడ్డు, పెద్దగా రైవలరీ పెట్టుకోడు. సో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. సో తనుజని సెకండ్ ప్లేస్లో పెడితే టాప్ 1 టాప్ 2 కొట్టుకోవాల్సి వచ్చిందేమో. అదే టాప్ 3లో పెట్టారనుకో అసలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళ ఫాదర్ వాళ్ళు లేదా వాళ్ళ మంచిగా ఫీల్ అయినట్టున్నారు. అంటే ఆ అబ్బాయి క్లీన్గా ఆడాలి, నీట్గా ఆడాలి, పాజిటివ్గా గేమ్ ఆడాలన్నప్పుడు తనుజాని సెకండ్ ప్లేస్లో పెట్టకూడదు. సో తనుజాని సెకండ్ ప్లేస్లో పెట్టకపోతే ఏమవుతుంది, తనుజాని థర్డ్ ప్లేస్లో పెడితే ఏమవుతుంది. సో తనుజాకి కావాలంటే మా వాడిని మేబీ కొంచెం గట్టిగా గేమ్ ఆడొచ్చేమో. మా వాడితోటి తనుజ గొడవ పెట్టుకుంటుందేమో కానీ మా వాడు తనుజతో గొడవ పెట్టుకోడు. సో తనుజ తనతో కళ్యాణ్తో గొడవ పెట్టుకుంటే కళ్యాణ్కి కొంచెం పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు తనుజాని సెకండ్ ప్లేస్లో పెడితే మేబీ కళ్యాణ్ వర్సెస్ తనుజాగా మారితే మేబీ అది కొంచెం ఎడ్జ్ ఏమన్నా నెగిటివ్ వైపు వెళ్ళేటట్టుగా ఉందా. సో ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చెప్తారు, నువ్వు పాజిటివ్గా జెన్యున్గా నీ గేమ్ నువ్వు ఆడుకుంటూ వెళ్ళు, వేరే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదని. ఇప్పుడు ఆ అబ్బాయి అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ట్రాక్ని డైవర్ట్ చేయటం అనేది వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఇష్టం లేనట్టు క్లియర్గా తెలుస్తుంది యాజ్ పర్ ద లిస్ట్, టాప్ 5 లిస్ట్. సో అందుకని చెప్పి సో తనుజ గారిని 3వ ప్లేస్లో పెట్టారు అనుకోవాలి. 4వ ప్లేస్లో రితుని, 5వ ప్లేస్లో డెమోని, యంగ్ బ్లడ్ని దించి పారదొప్పారనమాట. సో డెమోనికి 5th ప్లేస్ ఇచ్చారు. అవి ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఏదైతే పెట్టారో సో మోస్ట్లీ 5 మెంబర్స్ని టాప్ 5ని అలాగే పెట్టారు. ఫస్ట్ 3 ఆర్డర్ తప్పితే లాస్ట్ 2 ఆర్డర్ రితు డెమోను సేమ్ గానే పెట్టారు, కరెక్ట్గానే పెట్టారు అనమాట. సో 4 ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యి 4లో ఒకళ్ళు మాత్రమే సేవ్ అవుతారు. సో ఇమాన్యుయల్ ఒక్కడే సేవ్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ ఇంకా డేంజర్ జోన్లోనే ఉంటారు. గేమ్ ఇంకా నడుస్తుంది. సో మేబీ ఈ సాటర్డే షూట్ సండేకి కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనకి సాటర్డే షూట్లోనే ఆ ఫ్రైడే ఎపిసోడ్ చేస్తారు కాబట్టి అది కొంచెం పెద్దదే టాస్కే కాబట్టి కొంచెం గట్టిగా చూపిస్తారు కాబట్టి సో ఇంతవరకు మాత్రమే ఉంటుంది అనుకుంటాను. సో ఈ 4 ఫ్యామిలీస్ ఈరోజు ఎంటర్ అయ్యాయి, మిగిలిన 5 ఫ్యామిలీస్ రేపు ఎంటర్ అవుతాయి అనమాట. సో ఇవి మోస్ట్లీ అప్డేట్స్. సో తనుజకి కొంచెం గట్టిగానే కోటింగ్ పడిందంట. సో నెగిటివ్ ఎపిసోడ్ లైట్గా లోడింగ్. సో అది ఎంత మేరకు లోడింగ్ అనేది సో మీరే ఎపిసోడ్ చూసిన తర్వాత డిసైడ్ చేయండి. అడే జై హింద్.